హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన టెక్ ఎంఐ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్ ఉన్న వాట్సాప్ని సిస్టంలో లేదా ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియో ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ ది మై ఛానల్. ముందుగా కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ లింక్ వాట్సాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదంటే వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే web.whatsapp.com అని సెర్చ్ చేయండి. అలా అయినా మనకు ఓపెన్ అవుతుంది. నేనైతే ఇక్కడ వాట్సాప్ లింక్ ఉంది కదా, ఫస్ట్ వన్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాట్సాప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది స్కాన్ టు లాగిన్ అని. ఈ స్కానర్ని మనం వాట్సాప్ దానిలో లాగిన్ అవ్వాలి. ముందుగా నా ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. 4th ఆప్షన్ లింక్ డివైస్ మీద క్లిక్ చేయాలి. కింద గ్రీన్ కలర్ ఆప్షన్ లింక్ ఎ డివైస్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయగానే మనకి స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్కానర్ తోటి మనం ఇక్కడ సిస్టంలో ఉన్న స్కానర్ని స్కాన్ చేయాలి. చేసినట్లయితే అది మనకి కనెక్ట్ అవుతుంది అన్నమాట సిస్టమ్కి వాట్సాప్. ఇక్కడ చూసారా కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి గూగుల్ క్రోమ్ విండోస్ అని చూసారు కదా, వాట్సాప్ ఓపెన్ అయింది. ఇక్కడ మన చాట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్ అంటే అన్ని చాట్స్ అని, 100 అంటే మనం ఏదైతే చాట్ చదువుతుందో అది, ఫేవరెట్ అంటే దేన్నైతే మనం ఫేవరెట్ పెట్టుకున్నామో అవి, గ్రూప్స్ అంటే మనం ఏమేమి గ్రూప్లో ఉన్నామో ఆ గ్రూప్స్. సరే చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్ కూడా మనం చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ చూసినట్లయితే స్టేటస్ అని ఉంటుంది కదా, స్టేటస్ మనం ఇందులో స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి స్టేటస్ మీద క్లిక్ చేద్దాం. చూసారు కదా, మనకు స్టేటస్ కూడా కంప్యూటర్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఛానల్స్, ఎవరైనా ఛానల్స్ మనం ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీస్, అండ్ దెన్ నెక్స్ట్ మెటా AI తోటి మనం చాటింగ్ కూడా చేయొచ్చు. మన డౌట్స్ ఉన్న అడగవచ్చు, అది మనతో చాట్ చేస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి వేరే వాళ్ళతో చాటింగ్ ఇంకా చేయాలనుకుంటే వాళ్ళ చాటింగ్స్ ఉంటాయి. మన గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వన్ న్యూ గ్రూప్, అంటే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి కొంతమంది సెలెక్ట్ చేసుకుని న్యూ గ్రూప్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ అర్చీవ్ అంటే ఎవరి స్టేటస్ చార్ట్స్ అయితే మనం చూడొద్దు అనుకుంటున్నామో వాళ్ళని అర్చీవ్లో పెడితే మనం మన ఫ్రెండ్ చార్ట్లో కనిపించవన్నమాట. నెక్స్ట్ స్టార్టెడ్ మెసేజెస్, ఎవరి చార్ట్స్ మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో దాన్ని పిన్ చేసి పెట్టుకోవడమే స్టార్టెడ్ మెసేజెస్, ఫేవరెట్స్ అనమాట. సెలెక్ట్ చార్ట్స్ అంటే మల్టిపుల్ చార్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి డిలీట్ చేయడం, అలాంటి చార్ట్స్కి మనకు యూస్ఫుల్ అవుతుంది. మార్క్ యాజ్ ఆల్ రీడ్ అంటే ఏ చార్ట్స్ అయితే మనం చదవకపోయినా దాని మీద టిక్ పెడితే చదివినట్లు చూపిస్తుంది అనమాట. యాప్ లాక్ అంటే మన వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ప్యాటర్న్ ద్వారా కానీ లాక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాగౌట్, దాని మీద క్లిక్ చేసినాం అనుకో మనం వాట్సాప్ ఈ సిస్టంలో నుంచి లాగౌట్ అవుతుంది. మన కంప్యూటర్లో స్టేటస్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే నా కాంటాక్ట్స్లో ఉన్న కొంతమంది స్టేటస్ పెట్టారు కదా, వాళ్ళ స్టేటస్ చూద్దాం. ఇక్కడ నేను మా ఫ్రెండ్ స్టేటస్ చూసినాను, చూడండి. చూసారు కదా, మనకు స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఇలా మన మొబైల్లో స్టేటస్ చూసినట్లే కంప్యూటర్లో కూడా మనం ల్యాప్టాప్లో అయినా స్టేటస్ చూసుకోవచ్చు. వాళ్ళకి లైక్ కావాలంటే లైక్ కొట్టవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. ఆ మెసేజ్కి రియాక్షన్ ఇచ్చి సెండ్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. చూసారు కదా, ఎమోజీస్ అయినా పెట్టవచ్చు, మన ఇష్టం అండి, ఎలా అయినా చూడొచ్చు. నెక్స్ట్ ఛానల్స్ అంటే మనం కొన్ని పాపులర్ ఛానల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఏ ఛానల్నైనా మనం ఫాలో అవ్వచ్చు. ఫాలో అవడం వల్ల ఏం యూజ్ అంటే ఆ ఛానల్లో ఉన్న ఏదైనా అప్డేట్స్ మనకి త్వరగా తెలుస్తాయి అన్నమాట. సరే, ఇక్కడ క్లిక్ చేసి ఫాలోయింగ్ అని వస్తుంది. ఒకవేళ మనం అన్ఫాలో చేయాలంటే మళ్ళీ దాని మీదనే క్లిక్ చేసి అన్ఫాలో అంటే మనం అన్ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీస్,
కమ్యూనిటీస్ అంటే ఏం లేదు, మనం ఒక ఫామ్ ఆఫ్ గ్రూప్ లాగానే అది కూడా క్రియేట్ చేసుకొని ఒక కమ్యూనిటీ కింద క్రియేట్ చేయాలి అంతే. నెక్స్ట్ మెటా ఏఐ. ఇందాక నేను చెప్పాను కదా, మెటా ఏఐ తోటి మనం చాట్ చేసుకోవచ్చు, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అడిగిన ఆన్సర్స్ ఇస్తుందని. ఒకసారి ఇక్కడ చూడండి, నేను చాట్ చేస్తున్నాను, హలో అని చాట్ చేస్తున్నాను, అది మనకి ఏం రిప్లై ఇస్తుందో చూడండి. చూసారు కదా, మనకు అది రిప్లై హే వాట్స్ అని రిప్లై అవుతుంది. అట్లనే మీకు ఏదైనా ఇప్పుడు వెదర్ కదా, వెదర్ ఎలా ఉందని తెలుసుకోవాలంటే అసలు వెదర్ ఎట్లా ఉందని మనం చాట్ చేసి ఒకసారి అడుగుదాము, అది ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం. నేను ఇక్కడ హౌ వాజ్ ద వెదర్ టుడే అని మెటా ఏఐని అడుగుతాను. ఓకే చూడండి, ఇక్కడ గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా, అది చార్జ్ చేయగానే క్లిక్ చేయాలి, అది సెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెదర్ అప్డేట్స్ వచ్చేసినాయి. ఒక స్టేట్ కాదండి, 4 స్టేట్స్ అప్డేట్ ఇచ్చింది అది. ఏమేమి స్టేట్స్? తెలంగాణ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్. అట్లానే కింద చూసుకున్నట్లయితే హైలైట్స్ అండ్ లైవ్, ఈ 2 చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. వేరే ఒకటే కాదండి, మీకు ఏ డౌట్ ఉన్నా మెటా ఏఐతో చాట్ చేసి అది మనకు క్లియర్గా అన్నీ చెప్తుంది. అచీవ్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నేను కొంతమందిని అచీవ్లో పెట్టేసుకున్నాను. ఎవరి చాట్ అయితే నేను చూడకూడదు, నా మెయిన్ స్క్రీన్ మీద విజిబుల్ కావద్దు అనుకున్న వాళ్ళ చాట్స్ అవి. తర్వాత వచ్చేసి కాల్స్. అసలు మనం కంప్యూటర్ నుంచి కాల్స్ మాట్లాడొచ్చా లేదా అంటే మాట్లాడొచ్చు. ఎలానో చూడండి ఒకసారి. ఇక్కడ మనం కాల్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టార్ట్ కాల్, వీడియో కాల్, కాల్ విత్ నెంబర్, షెడ్యూల్ అని ఉంది. మనము ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ. కానీ కాల్ మాట్లాడాలంటే ఖచ్చితంగా కంప్యూటర్కి అనేది కెమెరా అనేది అవైలబుల్ ఉండాలి, అట్లయితేనే మనం కాల్, వీడియో కాల్ మాట్లాడగలుగుతాం, ఆడియో కాల్ కానీ మాట్లాడగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మనం కంప్యూటర్ నుంచి వేరే వాళ్ళతోటి చాట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలానో చూడండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఎన్నో ఎమోజీస్ ఉన్నాయి, అందులో ఏ ఎమోజీ అయినా మీరు పెట్టవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, ఫ్రూట్స్ వచ్చాయి. మనకు దేనికి సంబంధించిన అయినా ఇట్లా సెలెక్ట్ చేసి చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఏదైనా వస్తుంది. సెలెక్ట్ చేసి సెండ్ అని క్లిక్ చేసినాం అనుకోండి, ఆ చార్ట్ వెళ్ళింది. చూసారా, ఎమోజీస్ పక్కన గిఫ్ట్స్ అని ఆప్షన్ ఉంది, దానిలో కూడా చూసుకొని మనం ఆ గిఫ్ట్స్ కూడా మనం సెండ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఎన్నో గిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. లేదు ఇంకా నీకు అది కాదు అనేసి అనుకుంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేసి కూడా సెర్చ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక గిఫ్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, అది సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఏదైనా మెసేజ్ రాయాలనుకుంటే ఇక్కడ రాయండి. నేను ఇక్కడ హలో అని టైప్ చేస్తున్నాను, టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. చూడండి, చూసారు కదా, అది లోడ్ అయింది, వెళ్ళింది. ఇట్లా మనం మెసేజెస్ రాసి పంపించవచ్చు, గిఫ్ట్స్కి అయినా పంపించవచ్చు, లేదంటే స్టిక్కర్స్లో కూడా పంపించవచ్చు. ఇక్కడ చూసారా, నా దగ్గర ఫేవరెట్స్లో కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకొని బూబు స్టిక్కర్స్ లాగా మన సిచ్యువేషన్ తగ్గ స్టిక్కరు పంపించి కూడా చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్టిక్కర్ సెలెక్ట్ చేసి పంపిస్తున్నాను, చూడండి, చూసారా, ఇది కూడా వెళ్ళింది. చూసినట్లయితే రీసెంట్ స్టిక్కర్స్ యూజ్ చేసినాయి, మనం ఏదైనా నచ్చి ఫేవరెట్స్లో పెట్టుకున్న స్టిక్కర్స్ ఉన్నాయి. ఆర్ట్కి సంబంధించిన స్టిక్కర్స్ కావాలంటే అవి దొరుకుతాయి. హ్యాండ్కి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. హ్యాపీ మీద క్లిక్ చేస్తే హ్యాపీకి సంబంధించిన స్టిక్కర్స్ వస్తాయి మనకి. సాడ్ మీద క్లిక్ చేస్తే సాడ్ స్టిక్కర్స్ వస్తాయి, క్రయింగ్ స్టిక్కర్స్ అట్లా. యాంగ్రీ మీద క్లిక్ చేస్తే మనకు కోపంగా ఉన్న స్టిక్కర్స్ లాగా. హ్యాపీ బర్త్డే మీద క్లిక్ చేసి ఎవరికైనా విష్ చేయాలంటే హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్. అట్లా ఏ స్టిక్కర్స్ అయినా మనం సెలెక్ట్ చేసి పంపించుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇందులో నుంచి ఏమైనా ఫొటోస్, వీడియోస్ అయినా మన సిస్టంలో ఉన్నవి మన వాట్సాప్కి పంపించుకోవచ్చు. అయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది కదా, ఇందులో మనకు నచ్చింది ఏదైనా ఫైల్ ఓపెన్ చేసి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసి పంపిద్దాం, వెళ్తుందో చూద్దాం. ఇక్కడ నాకు రాధాకృష్ణ ఫోటో ఒకటి కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెసేజ్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను, టైప్ చేసి పంపిస్తాను. చూడండి, నేను రాధాకృష్ణ అని టైప్ చేసి సెండ్ చేస్తాను. చూసారా, సెండ్ చేశాను. అలా ఫొటోస్ సిస్టంలో ఉన్నాయి కూడా మనం పంపించుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఏవైతే మనకు వచ్చిన వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవైతే మన వాట్సాప్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, చూడండి. అవి ఇట్లా చూసుకోవచ్చు, మనకి ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్, డాక్యుమెంట్స్, ఏమైనా లింక్స్ కానీ ఇట్లా చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన ప్రొఫైల్ కనిపిస్తుంది. అందులో జనరల్, అకౌంట్ ప్రైవసీ, చార్ట్స్, వీడియోస్, నోటిఫికేషన్స్ ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లాగౌట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనం అకౌంట్ లాగౌట్ అవ్వచ్చు. మన ప్రొఫైల్ని ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ అయినా మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, అట్లా ఏదైనా లాగౌట్ ప్రొఫైల్ అంత దూరం పోకుండానే డైరెక్ట్ లాగౌట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకున్నా ముందు చెప్పినట్లు ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లాగౌట్ చేసుకోవచ్చు సిస్టంలో నుంచి మన వాట్సాప్ అకౌంట్. చూసారా ఇక్కడ లాగౌట్ అని అనిపిస్తుంది రెడ్ కలర్లో, దాన్ని లాగౌట్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే చూసారా మన వాట్సాప్ అకౌంట్ అనేది సిస్టంలో నుంచి లాగౌట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.